సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రామచంద్రమూర్తి గారు, డెట్ ఫ్రీ స్టాక్స్ అంటే ఏంటి, అలా డెట్ ఫ్రీగా ఉన్న స్టాక్స్ ఏమున్నాయి, ఎందుకు అవి అలా డెట్ ఫ్రీగా ఉంటాయి, మరి అలాంటి స్టాక్స్ ఏదన్నా ఉంటే ఒకసారి జస్ట్ ఎడ్యుకేటివ్ పర్పస్గా ఇన్ఫర్మేటివ్గా చెప్పగలరు? థ్యాంక్ యూ సార్. మనందరం ఇవాళ ఎలా అయిపోయామంటే అండి, అసలు డెట్ లేకుండా ఎవరూ లేవు. ఒకప్పుడు యాక్చువల్గా ఇండియా వచ్చి సేవింగ్ కంట్రీ, అలాంటిది ఇవాళ ఏమైందంటే స్పెండింగ్ కంట్రీ. ఏ చిన్న దానికైనా ఈఎంఐలు తీసుకుంటున్నాం. అలాంటిది కొన్ని కంపెనీస్, కొన్ని వేల కోట్లు ఉన్న కంపెనీస్, కొన్ని వేల మంది ఉన్న ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ కొన్ని అసలు డెట్ తీసుకోము అంటున్నాయి. అబ్బా, ఇప్పుడు మీరు 100 మెంబర్స్లో 95 మెంబర్స్ డెట్ ఉంటుంది, కనీసం హౌసింగ్ లోన్ అన్నా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ. అలాంటిది ఒక కంపెనీ రన్ చేయాలంటే బ్యాంక్స్ వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్కి ఇద్దామని చూసినా కొన్ని కంపెనీస్ ఏంటంటే డెట్ని తీసుకోవు. ఎందుకు తీసుకోవట్లేదు, ఏం జరుగుతుంది, వాళ్ళకి అసలు మోటివ్ ఏంటి అని చూసుకుంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ కంపెనీలో ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ ఉంటారు. ఇప్పుడు అప్పు తీసుకోవటం ద్వారా వాళ్ళకి వడ్డీ కట్టాలి, బ్యాంకుకి రిటర్న్ కట్టాలి. ఆ రిటర్న్ ఏదో వీళ్ళకే డివిడెండ్ రూపంలో ఇవ్వటం ద్వారా ఆ క్రెడిబిలిటీ పెంచుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న రిసోర్సెస్ని, మేనేజ్మెంట్ని కరెక్ట్గా చేయటం ద్వారా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ క్యాపిటల్. సో ఆ కమిట్మెంట్ ఫర్ ద బిజినెస్, సో వాళ్ళని డెట్ ఫ్రీ కంపెనీస్ అంటాం. సో నిజంగా ఇవి ఏంటంటే చాలా ఫ్యూ ఉంటాయి. సో వీటితో ఏమవుతుందంటే, వీటి వల్ల అది యావరేజ్గా కంపెనీ షేర్స్ 10-15% ఇయర్లీ పెరుగుతుంటాయి, ప్లస్ మంచి డివిడెండ్స్ వస్తుంటాయి. మనకు తెలియకుండా వెల్త్ క్రియేట్ అవుద్ది. మ్యూచువల్ ఫండ్స్ లవ్ దీస్ కంపెనీస్. సో అలాంటి కొన్ని కంపెనీస్ మీకు చెప్తాను, మీరు అన్నట్టు ఒక రిఫరెన్స్ కింద, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని దీని యొక్క మంచి చెడు చేసుకోండి. ఫస్ట్ సిమెన్స్ కంపెనీ వచ్చి ఆల్ది ఇంటర్నేషనల్ కంపెనీ. సిమెన్స్ ఇండియాలో కూడా ఉంది. ఇది అరౌండ్ 3100 ఆ రేంజ్లో ఉంది. సో ఇది డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. ఇది ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి లాస్ట్ 5 years నుంచి కూడా డెట్ ఫ్రీ అయిపోయింది. సో అంటే ఏంటంటే ఇది దాని యొక్క ఉన్న దానిలోనే చేసుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చి ఇన్ఫోసిస్, మనందరికి తెలిసిన ఇన్ఫోసిస్ కంపెనీ, ఐటీ కంపెనీ. ఇన్ఫోసిస్ కూడా డెట్ ఫ్రీ కంపెనీ. మీరు ఎవ్రీ క్వార్టర్ డివిడెండ్ ఇస్తుంది. అది సేల్స్ ఎలా ఉన్నా ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తుంటాయి. సో మంచి డివిడెండ్స్ ఇస్తుంటారు. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, మనకి ఇది 100 సంవత్సరాల కంపెనీ. హిందుస్థాన్ యూనిలివర్ కన్సంప్షన్ సెగ్మెంట్ కింగ్. కాబట్టి ఇది కూడా డెట్ ఫ్రీ కంపెనీ. సో ఇవి ఏంటంటే ప్రాఫిట్స్ని మంచిగా వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేయటం, అలాగే మనీ మేనేజ్మెంట్లో పర్ఫెక్ట్ అనమాట. సో వాళ్ళు మంచి డివిడెండ్స్ ఇస్తుంటారు. ఆ తర్వాత చూసుకుంటే లేటెస్ట్గా హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఏంటంటే ఇంత భారీ ఎత్తున అది ఆయుధాలు తయారు చేస్తున్నా కానీ డెట్ తీసుకోవట్లేదు, డెట్ ఫ్రీ అనమాట. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు 4600 ఆ రేంజ్లో ఉంది. మేము దీని 1000 నుంచి వస్తున్నాం లాస్ట్ 5 years నుంచి. అలా కంటిన్యూగా వెళ్తూనే ఉంది. సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో, లాంగ్ టర్మ్ పాయింట్లో కూడా మనం డెట్ ఫ్రీ కాబట్టి చూసుకోవచ్చు. అలాగే CG పవర్ రీసెంట్ CG పవర్ వచ్చి ప్రజెంట్ 730 ఆ రేంజ్ ఉంది. ఇది కూడా డెట్ ఫ్రీ కంపెనీ CG పవర్. ఆ తర్వాత వచ్చి మేజర్ LIC ఇండియా వచ్చి ప్రజెంట్ 900 ఉంది. ఇదేంటంటే షేర్ రేటు అంత పెరగకపోయినా హ్యూజ్ డివిడెండ్స్ ఇస్తాయి. సో ఇది అసలు ఎదురు అప్పులు ఇచ్చే కంపెనీ తప్ప ఇది డెట్ ఫ్రీ అనమాట కంప్లీట్గా. తర్వాత ABB వచ్చి ప్రజెంట్ 5200 అలా ఉంది. సో ఇది కూడా డెట్ ఫ్రీ కంపెనీస్. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఒక 7 కంపెనీస్ మీకు రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నాయి, వాటి వల్ల ఇప్పుడు బ్యాంక్స్ ఇవ్వటం వల్ల లోన్ తీసుకోవచ్చు కదా. అలాగే డెట్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, తీసుకోపోతే అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా అసలు మనం డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు డెట్ తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, వేరే నెక్స్ట్ లెవెల్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది డెట్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే, వాళ్ళకి ఆ బిజినెస్లో మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ వచ్చేసింది, ఇంకా చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఉన్నది సస్టైన్ అవటం, ఇప్పుడు కొత్త వెంచర్స్కి వెళ్ళకుండా ఉన్నదాన్ని మెయింటైన్ చేద్దాము అన్నప్పుడు ఇంకా వాళ్ళు డెట్ చేయరు.
ఇప్పుడు హిందుస్థాన్ ఉంది, భారతదేశంలో మూలకి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు? అలాగే కొత్త ప్రొడక్ట్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. సో కొత్త R&D ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంకా డెట్ అవసరం లేదు అనే పాయింట్కి వచ్చేది సాచురేషన్. సో అలాగే LIC ఉంది. LIC ఇట్స్ ఇండియాలో నెంబర్ 1. సో వాళ్ళు ఎదురిస్తారు కానీ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అలా మనకి బిజినెస్లో సాచురేషన్ స్టేజ్కి వచ్చాక డెట్ ఫ్రీకి వచ్చేస్తాం. అలాగే రిలయన్స్ కూడా ఇప్పుడు డెట్ ఫ్రీకి వచ్చేస్తుంది. సో అందుకని వాళ్ళు మ్యాక్సిమం సాచురేషన్కి వెళ్ళిపోయారు, ఇక ఎక్స్పాన్షన్కి లేదు. సో న్యూ కంపెనీస్కి ఏమవుతాయంటే గ్రోయింగ్ కంపెనీస్కి ఆ గ్రోత్ ఉన్న వాటికి డెట్ కావాలి, గ్రో అవ్వాలి. కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అన్నీ కూడా, ఇన్ఫోసిస్ ఉంది ఆల్రెడీ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది వాళ్ళు 20 years నుంచి. సో మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో వెళ్ళిపోయారు పొటెన్షియల్ ఉన్న కంపెనీస్లో. సో ఇంక ఇప్పుడు ఏంటి ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇటు మార్చుకోవటమే కానీ. సో అందుకని వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయారు. కాబట్టి ఇది రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే ప్రస్తావించడమైనది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.